హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో మనం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. బేసిక్గా మనకి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ చాలానే ఉన్నాయి. అందులో బెస్ట్ వన్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్ ప్రో. దాదాపు అది మూవీస్ కూడా ఎడిట్ చేయొచ్చు. మ్యాక్లోకి వచ్చేసరికి ఫైనల్ కట్ ప్రో. ఇవి రెండు మేబీ ఆల్మోస్ట్ ఎక్కువ హై ఎండ్, అంటే ఇప్పుడు మీడియాలో కానీ సమ్ మూవీస్లో కానీ హై ఎండ్ సాఫ్ట్వేర్స్. అలానే చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి. camtasia, వండర్షేర్, ఫిల్మోరా, EDS ప్రో, ఇట్లా నంబర్ ఆఫ్ ఉన్నాయి. కానీ మెయిన్గా మనకి ప్రీమియర్ ప్రో నేర్చుకుంటే అది కూడా సిస్టమ్ మనకి హై ఎండ్గా ఉండాలి. అంటే మేబీ ఈ వీడియో ఎడిటింగ్లో మనం యూజ్ చేసే సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ i5, i7, కొంచెం ర్యామ్, గ్రాఫిక్ కార్డు ఇవన్నీ ఉంటేనే మనం పర్ఫెక్ట్ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా i3 కొంచెం లో ఎండ్లో కూడా అంటే డ్యూయల్ కోర్ ఇలాంటి సిస్టమ్స్లో కూడా మనం వీడియో ఎడిట్ చేసుకోవాలి అంటే camtasia బెస్ట్. ఈ వీడియో నుంచి camtasia గురించి చూద్దాం. అంటే స్మాల్ వీడియోస్ మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి, అలానే యానిమేషన్ ఎలా ఇచ్చుకోవాలి, ఎఫెక్ట్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ఒకసారి వన్ బై వన్ చూద్దాం. మనం చాలా సింపుల్గా ఉంటుంది. అలానే మనం నేర్చుకోవడానికి మేబీ 1 డే ఎఫర్ట్ పెట్టేస్తే ఈ వీడియో ఎడిటింగ్ అనేది మనం నేర్చుకోవచ్చు. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఇవన్నీ జనరల్గా ఎవరైనా మెనూ బార్స్, ఇవన్నీ ఫైల్, ఎడిట్, మోడిఫై, వ్యూ, షేర్, హెల్ప్, ఇవి. అలానే ఇక్కడ మనకి పైన నా మౌస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, రికార్డ్ ద స్క్రీన్. అంటే camtasiaను ఉపయోగించి వీడియో ఎడిట్ చేయొచ్చు. అలానే స్క్రీన్ కూడా ఇప్పుడు నేను చెప్పేది ఇంకొక వీడియో అంటే స్క్రీన్ రికార్డర్తో రికార్డ్ చేస్తాను. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ మీకు లెసన్ చెప్పాలి కాబట్టి దీన్ని యూజ్ చేయలేదు. దీన్ని యూజ్ చేసి మనం రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇవన్నీ కూడా ప్రీసెట్స్. కొన్ని మనమేమి ఎటువంటి మన ఓన్గా యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు, కానీ కొన్ని ట్రాన్సాక్షన్స్ కానీ బిహేవియర్స్ యానిమేషన్స్, ఇవన్నీ కూడా వాయిస్ నేరేషన్స్. ఇక్కడ మెయిన్గా మీకు ఇంకొంచెం మోర్ ఆప్షన్ మీద ఇస్తే ఆడియో ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఇంటరాక్టివిటీ, క్యాప్షన్స్ అంటే మీకు ఏదైనా మూవీ చూసేటప్పుడు కింద ఇంగ్లీష్లో మీకు క్యాప్షన్స్ వస్తూ ఉంటాయి, తెలుగులో చెప్తూ ఉంటాయి. అవి యాడ్ చేసుకోవడానికి క్యాప్షన్ ఆప్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, దీంట్లోకి అసలు మనం ఇంపోర్ట్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి. అసలు మేబీ ఎడిటింగ్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఇది సింపుల్గా నేర్చుకోవచ్చు. కాకపోతే కొంచెం టూల్స్ ఎలా యూజ్ చేయాలనేది కొంచెం అవగాహన ఉంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి మీడియా బిన్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే మనం సిస్టంలో ఎక్కడ మనం వీడియోస్ ఉన్నాయి అనేవి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్ సింపుల్ వీడియో అనేది మీకు తీస్తాను. బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఒక స్మాల్ వీడియో ఇలా ఇంపోర్ట్ అవుతుంది. దీన్ని మనం ఇలా మౌస్ ఇక్కడ దీని మీద తీసుకెళ్ళి ఇలా డ్రాగ్ చేయొచ్చు. అలానే దీన్ని ఇంకొక సిస్టంలో కూడా డ్రాప్ చేయొచ్చు. డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి, మనకి
డైరెక్ట్గా ప్రివ్యూ ఏదన్నా మనం ఎడిట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని మనం డైరెక్ట్గా ఇక్కడికి తీసుకోవచ్చు. ఇక్కడ యాడ్ టు టైమ్ లైన్, ఈ వీడియో మీద మనం రైట్ క్లిక్ ఇలా ఇస్తే యాడ్ టు టైమ్ లైన్ అట్ ప్లే హెడ్ అంటే చూడండి ఆటోమేటిక్గా ఈ ప్లే హెడ్ మీద మనకి ఇది ప్లే హెడ్, ఇక్కడ మనకి బటన్ ఉందా, ప్లే బటన్ ఇది. వీటి గురించి ఒకసారి సింపుల్ టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఏమి ఉండదు, ఇదంతా ప్లే హెడ్. ఈ టూల్స్ గురించి ముందు ముందు చెప్తాను. అలానే ఇక్కడ మనకి ఈ వీడియో ప్లే చేయాలంటే ఒకటి ఈ ప్లే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో ప్లే అవుతుంది. సెకండ్, కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నేను కీబోర్డ్ స్పేస్ బార్ అనేది ప్రెస్ చేశాను, ఇప్పుడు ఇక్కడ నేను ప్లే చేయాల. సో మాన్యువల్గా మళ్ళీ వీడియో ఆపాలి అంటే ఆ ప్లే హెడ్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. ఇది సింపుల్, అంటే ఒక వీడియోని మనం ఎడిట్ చేసుకోవాలి అంటే సింపుల్ ప్రాసెస్, చాలా బెస్ట్ సాఫ్ట్వేర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి మనం యానిమేషన్స్ కానీ టైటిల్స్ కానీ, ఇప్పుడు అనోటేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు కొన్ని టెక్స్ట్ ఉంది, డైరెక్ట్గా ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ మనం ఆ సైజ్ అనేది కూడా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్, దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఎడిట్ చేయొచ్చు. డిజిటల్ తెలుగు టెక్స్ట్ ఓకే అంటే ఆటోమేటిక్గా దీని ప్రాపర్టీని ఎడిట్ చేసుకోవాలి. ఇవన్నీ మేబీ ఒక 10 వీడియోస్ ఆర్ 12 వీడియోస్లో మీకు ఫుల్ బడ్జెట్గా సింపుల్ లాజిక్తో మనం చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఈ అనోటేషన్స్ గురించి కానీ, ట్రాన్సాక్షన్ గురించి కానీ, బిహేవియర్, యానిమేషన్, ఇవన్నీ ఇందులో ఉన్న ఆప్షన్స్ మొత్తం కూడా ఇవి మనకి. వీటిని యూజ్ చేసే మనం వీడియో ఎడిటింగ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ట్రాక్స్, వీటిని ఇక్కడ ప్రజెంట్ 2 ట్రాక్స్ ఉన్నాయి. అంటే మనం మ్యూజిక్ కానీ వన్ బై వన్ ఇక్కడ మీరు చూడండి, యాడ్ ట్రాక్ అంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతూ ఉంటుంది. యాడ్ ట్రాక్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ వీడియోస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఇక్కడ టైటిల్స్ పెట్టుకోవచ్చు. అట్లా నెంబర్ ఆఫ్ ట్రాక్స్ అనేవి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే దీని యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ చూడండి, ఈ ప్రాపర్టీస్ దాన్ని స్కేల్ కానీ, ఓపాసిటీ, రొటేషన్ చేయాలన్నా, ఆ పొజిషన్ కావాలన్నా, ఇవన్నీ కూడా యానిమేషన్ ఇచ్చేటప్పుడు మనకి యూజ్ అవుతాయి. సరే, వీటి గురించి వన్ బై వన్ నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.